అలాట్ చేసాము, అగ్రిమెంట్ కూడా సైన్ అయింది సార్. సో ఎగ్జిట్ ర్యాంప్కి కన్వర్ట్ చేస్తున్నాం సార్. సో చేస్తే మనకి ఎయిమ్స్కి నియరెస్ట్ వచ్చేస్తుంది సార్. ఎప్పుడు కల్లా అయిపోతుంది అది మనం ర్యాంక్ అనుకుంటూ సార్, అది మనం లాస్ట్ టైం నుంచి కూడా ఒక ఎస్ కన్వెన్షన్ ఇష్యూ ఉంది సార్. అది మేము యాక్చువల్ లాస్ట్ ర్యాంప్ మనకి ఆగస్ట్ స్టార్ట్ చేస్తే బై అక్టోబర్ విల్ కంప్లీట్. అక్టోబర్ మన ఆర్డీఓ గారు హీరింగ్ చేశారు, మళ్ళీ ఆయనకి కన్విన్స్ చేశారు, మేడం కూడా రిక్వెస్ట్, మేడం కూడా కన్విన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంతా ఇన్కన్వీనియంట్, రోడ్స్ డ్యామేజ్ అవుతున్నాయి మీకు ఎస్పెషల్లీ. మీరు ఇనీషియల్గా ఏదైతే అప్రూవల్ అయిందో దాని ప్రకారం లేదు, ఒకసారి చూడండి. అది 4/6 అనేది పెండింగ్ ఉంది. 4 ఫైనలైజ్ చేసి చెప్పాను కదా మాకు చాలాసార్లు. మీకు వచ్చింది 70. మనము సర్వీస్ లో డైవర్ట్ చేసి అక్కడ 2 మైనర్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి సార్. బిఫోర్ ఆర్ఓవి 2 మైనర్ బ్రిడ్జెస్ కూడా మనం రైస్ ఈజ్ అనేబుల్ టు మేనేజ్. ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము, ఇంటెన్షన్ టెర్మినేషన్ కూడా నోటీస్ ఇవ్వచ్చు. బట్ ఈ ల్యాండ్ క్లియర్ అవ్వకుండా వీఆర్ అనేబుల్ టు డూ సార్. ఒక 1000 మందితో మీటింగ్ జరుగుతుంది. తమరందరూ కూడా వచ్చి మీ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందని మీకు మనవి చేసుకుంటాం. నమస్కారం. రెడీ అమ్మా? రెడీయా? మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు దిశ మీటింగ్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఎవ్రీ 3 మంత్స్కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది. అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి, అయితే ఒక 7-8 ప్రయారిటీగా తీసుకున్నాం. ఒకటి, నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే 93% కంప్లీట్ అయిందని చెప్పారు. సెప్టెంబర్ ఎండ్కి దానికి 100% కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం లాస్ట్ టైము ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం. దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వెనుకొండ గుంటూరు నేషనల్ హైవే 544D, అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించామని చెప్పారు. అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ. అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది, అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి. అదేవిధంగా రైల్వేస్లో నందివెలుగు ఆర్ఓవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది. కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో. అదేవిధంగా LC నెంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, నెంబర్ 6 పేరేచెర్ల, ఈ రెండు కూడా ఒక 1.5 మంత్లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్, టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోయి వస్తున్నాయి. LC 14 ఇంకా కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. LC 312-2 సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో 10 డేస్లో అవుతాయి. అదేవిధంగా నెహ్రూ నగరు, సీతా నగరంలో అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ RUB చేయాలా, ROB చేయాలా అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళు అనేది జూలై 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు. అదేవిధంగా అమృత్ 1 గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో
గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయకపోవటం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, మీకు తెలిసినాయి. ఆ కాంట్రాక్టరు ఈరోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి, కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదన్నారు. సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక 4 monthsలో దీన్ని ఎట్లా తీసుకువెళ్ళాలనే దాని మీద కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇవి కాకుండా జల్ జీవన్ మిషన్ ఒకటి ఉంది. ఇందులో 722 వర్క్స్ లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అవి 400 వర్క్స్ అసలు స్టార్టే అవ్వలేదు కాబట్టి వాటన్నిటినీ క్యాన్సిల్ చేశారని చెప్పారు. ప్రోగ్రెస్లో ఉన్నాయి 300 వర్క్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఒక 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్ జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి. అయితే ఇది లోకల్గా బోర్లు వేసి తీసుకోవటం, ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు. దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పిఎం సూర్య గారు గుంటూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. అయితే 1,10,000 మంది రిజిస్టర్ అయ్యారు వాళ్ళకి ఇది కావాలని. ఇప్పటివరకు 10,000 ఒక 10%కే లోన్స్ కానీ లేకపోతే వెండర్స్ తోటి అటాచ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటున్నారు, కొంత బ్యాంకర్స్ దగ్గర నుంచి ఇబ్బంది రావటం. అదేవిధంగా ఒక 20% కానీ ఏదైనా ఇనిషియల్ పేమెంట్ ఎవరైతే వీళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇనిషియల్ పేమెంట్కి కూడా రాలేని పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీస్కి ఎంటైర్ గవర్నమెంటే 100% ఇచ్చేటువంటి పరిస్థితి. సో దానికి పార్లమెంట్ వైజ్గానా లేకపోతే నియోజకవర్గం పరిధిలోనో టెండర్ కాల్ఫర్ చేసి అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాని కోఆర్డినేషన్ మీద కొంత మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ తీసుకుంటే మన పార్లమెంట్లో దాదాపుగా 6 లక్షల వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఇంకా ఎలిజిబిలిటీ 3 lakhs, యాక్చువల్లీ 3.6 lakhs అయితే లాస్ట్ 1 monthలో ఒక 57,000 చేశానన్నారు. ఇంకా 3 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం. దాన్ని కూడా మిషన్ మోడ్లో 1 to 2 monthsలో కంప్లీట్ చేయమని చేస్తానని చెప్పారు. దీనిలో చేస్తే అందరికి దాదాపుగా 5 లక్షల వరకు కొంత మన గవర్నమెంట్ మీద భారం తగ్గేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాం. ఈ హౌసింగ్ స్కీమ్లో మీరు లాస్ట్ 5 years చూస్తే వాటిని తీసుకెళ్ళి మనుషులకి దూరంగా అంటే ఎక్కడెక్కడ డిస్టెంట్లో కాలనీస్ కట్టారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అందులో స్థలాల్లో ఒక మాఫియా, కట్టే వాటిలో క్వాలిటీ లేదంటున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ కరెంట్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు వేసారో అవి కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు. సో ఇవన్నీ చాలా ఇష్యూస్, ఒక్కొక్కరికి 2-3 ఎలిజిబిలిటీలు, డూప్లికేట్ హౌసెస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్లో. ఈ హౌసింగ్ స్కీమ్ని మేమంతా మళ్ళీ ఇండివిజువల్గా ఒకసారి రివ్యూ పెట్టుకొని ఇండివిజువల్ సైట్కి వెళ్ళి అక్కడ ఏమేం కావాలో అవన్నీ చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు. అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్, ఒక బస్సు సౌకర్యం కానీ, కరెంటు కానీ, లేకపోతే వాటర్ కానీ, రోడ్డు కానీ, ఇవన్నీ చేసే విధంగా ఒక 1 monthలో అన్ని ఈ సైట్స్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. సో అది కూడా చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇండివిజువల్గా సూర్య గారు వచ్చేటప్పటికి బ్యాంకర్స్ వీళ్ళందరితోటి మన కరెంటు వాళ్ళతోటి కలిపి ఒక ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.